నా ప్రాణం నీవే సఖ్య ఎపిసోడ్ 17. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉంది ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాట్, ఈ అమ్మాయి స్వీట్ ప్రిపేర్ చేస్తుందా? హో నో అని ప్రేమ్ మనసులో భయంగా అనుకుంటూ వెళ్తున్న అను వైపు చూసి అను స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాడు. అబ్బా, వీడికి మళ్ళీ ఏమైంది అని అను చిరాకుగా అనుకుంటూ ఇంతలో ప్రేమ్ తనని అను అని పిలిచింది గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగి ప్రేమ్ వైపు చూస్తుంది. ఇప్పుడు నువ్వేమీ స్వీటు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే నీ కోసం నేను బయట ఏదైనా స్వీటు ఆర్డర్ పెడతాను అని ప్రేమ్ అనగానే, వాట్, బయట స్వీటు ఆర్డర్ పెడతావా? అరే, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. అలాంటిది ఇంట్లో ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ ఇలా బయట నుండి ఎవరైనా స్వీట్స్ని తెప్పిస్తారా? ఫస్ట్ టైం మనం ఫ్రెండ్స్ అయిన రోజుని మనం లైఫ్లో గుర్తుపెట్టుకోవద్దా అని అను అంటుంటే, నువ్వు కానీ కిచెన్లోకి వెళ్ళి ఆ స్వీటు ప్రిపేర్ చేసావంటే దాన్ని తినలేక నేను చావాలి. నీకేం తెలుసు నా బాధ అని ప్రేమ్ మనసులో అనుకుంటూ, అవసరం లేదు, ఇప్పుడు నువ్వు కిచెన్లోకి వెళ్ళి అంత కష్టపడడం ఎందుకు చెప్పు, అదేదో నేనే ఆర్డర్ పెడతాను కదా అని ప్రేమ్ తన మొబైల్ తీసుకోవడానికి సోఫా దగ్గరికి వెళ్తాడు. ఇదేంటి, మార్నింగ్ అంతా కిచెన్లోకి వెళ్ళు, కాఫీ పెట్టు, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయని నా బుర్ర తినేస్తాడు. ఇప్పుడేంటి కిచెన్లోకి వెళ్ళి స్వీట్ ప్రిపేర్ చేస్తానంటే అంత కంగారు పడుతున్నాడు అని అను అర్థం కాక అయోమయంగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ప్రేమ్ ఆర్డర్ పెట్టబోతుండగా అను వెళ్ళి ప్రేమ్ చేతిలో ఉన్న మొబైల్ లాక్కోగానే ప్రేమ్కి చాలా కోపం వస్తుంది. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అను వైపు చూసి, ఎందుకు మొబైల్ తీసుకున్నావు అని కొంచెం సీరియస్గా అంటాడు. అరే, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఇప్పుడు మనం ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం కదా అని అను నవ్వుతూ అంటుంటే, హో గాడ్, ఈ అమ్మాయి ప్రతి మాటకి ముందొకసారి మనం ఫ్రెండ్స్ అయ్యాము, మాట తర్వాత మనం ఫ్రెండ్స్ అయ్యామని అంటుందేంటి? అన్నిసార్లు ఎందుకు గుర్తు చేస్తుంది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అను వైపు చూస్తూ ఫోన్ ఇవ్వు అని అంటుంటే, ఇస్తాను, కానీ ఇలా బయట స్వీట్ తినడం నాకు ఇష్టం లేదు. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని మాత్రమే నేను తింటాను. ఎందుకు భయపడుతున్నావు? మార్నింగ్ ఏదో కొంచెం తాలింపు బాగా డీప్ ఫ్రై చేయడం వలన బ్లాక్ కలర్లోకి వచ్చింది, అంతే తప్ప టేస్ట్ బాగానే ఉండి ఉండేది. అనవసరంగా నువ్వే దానిని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడేసావు. అయినా కంగారు పడకు, ఇప్పుడు నేను ఇంకా టేస్ట్గా స్వీట్ ప్రిపేర్ చేస్తాను. నా దగ్గర మొబైల్ కూడా ఉంది అని నవ్వుతూ అంటుంటే, వాట్, ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి? అసలు మార్నింగ్ చేసిన దాన్ని ఎవరైనా ఉప్మా అని అంటారా? అమ్మో, ఒక్క స్పూన్ తిన్నందుకే లైఫ్లో ఎప్పుడు వామిటింగ్ కూడా చేసుకొని నేను ఫస్ట్ టైం వామిటింగ్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ప్రిపేర్ చేసిన స్వీట్ కనుక తింటే ఇంకా అంబులెన్స్కి కాల్ చేస్తుంది. అంత పెద్ద రిస్క్ నేను తీసుకోలేను అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అను వైపు చూస్తూ, ఇప్పుడేంటి, నీకు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన స్వీట్ కావాలి అంతే కదా అని అంటుంటే, అవును, అందుకేగా అని అను మాట్లాడబోతుండగా, స్టాప్ ఇట్ అను, ఇంకొకసారి దయచేసి కిచెన్లోకి వెళ్తాను అని మాత్రం చెప్పకు. నీకు స్వీట్ తినాలని ఉందని చెప్పావు కదా, నేనే ప్రిపేర్ చేస్తాను అని ప్రేమ్ చెప్పగానే అను కళ్ళు పెద్దవి చేసి ప్రేమ్ వైపు చూస్తూ, నీకు వంటొచ్చా అని షాక్గా అడుగుతుంది. వాట్ అని ప్రేమ్ సీరియస్గా అంటుంటే, హలో, నేనేదో కనీసం మార్నింగ్ అయినా కిచెన్లోకి వెళ్ళి ఏదో కొంచెం బాగానే వంట తయారు చేశాను. నువ్వు కనుక వంట చేస్తే తినొచ్చో లేదో అని అను వెటకారం కలిపిన గొంతుతో అంటుంటే, నీకన్నా బెటర్గానే నేను కుకింగ్ చేస్తాను అని చెప్పి ప్రేమ్ తన మొబైల్ అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి తన చేతికున్న షర్టు స్లీవ్స్ పైకి పెడుతూ ఉంటే అను ఇంకా షాక్గా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. వీడేంటి అంత పెద్ద షాక్ ఇచ్చాడు? అంటే వీడికి వంటొచ్చా అని మనసులో అనుకుంటూ ఉండగా ప్రేమ్ అనుని దాటుకుని కిచెన్లోకి వెళతాడు. ఓ మై గాడ్, వీడిలో ఇంత గుడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయా? అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. అంతేలే, ఇలాంటి వాళ్ళకి కుకింగ్ రాకపోతే అనుకోవాలి, కానీ కుకింగ్ రాకుండా ఎందుకుంటుంది? ఎదుట వాళ్ళ మొబైల్స్ని, సిస్టమ్స్ని హ్యాక్ చేసేవాళ్ళు ఇంకొక పర్సన్ని ఎందుకు పెట్టుకుంటారు? అమ్మో, అలా పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా? వీళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. అందుకే భయపడి చివరికి వీడే కుకింగ్ నేర్చుకున్నట్టు ఉన్నాడు. అమ్మో, ఈ అబ్బాయి నాకు నిజంగా పజిల్లాగే అనిపిస్తున్నాడు అని అను మనసులో అనుకుంటూ ఇంకా కిచెన్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ ప్రేమ్ ఏం ప్రిపేర్ చేయాలా అని
అక్కడున్న ఇంగ్రీడియంట్స్ని చూస్తూ ఉంటాడు. అబ్బో, ఇప్పుడు ఈ సార్ ఏం చేస్తారో ఏంటో, నేను చూస్తాను ఈ సార్ కుకింగ్ ఎలా ఉంటుందో అని అను చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి ప్రేమ్ దగ్గరికి వెళుతుంది. ప్రేమ్ తనకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుని పక్కన పెట్టుకుంటూ ఉంటాడు. అను కిచెన్ గాస్కెట్ పై కూర్చోవడానికి తిప్పలు పడుతూ ఉంటుంది. వెనక్కి తిరిగి తన 2 చేతులను కిచెన్ గాస్కెట్ పై పెట్టి దానిపై కూర్చోవడానికి ఎగురుతూ ఉంటుంది. కానీ అది అనుకి అందదు. బాబోయ్, ఇదేంటి ఇంత పైకుంది? చక్కగా మూవీస్లో కిచెన్ గాస్కెట్ మీద లేడీస్ బాగానే కూర్చుంటారు కదా, నాకేంటి అసలు అందడం లేదు. అందుకే అప్పుడప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉండాలి అని అను మనసులో అనుకుంటూ దానిపై కూర్చోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అను చేసే పనులని ప్రేమ్ ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. అనుకి చిరాకు వచ్చి ఇంక వెళ్ళి చైరేమన్నా తెచ్చుకుని కూర్చోవడం బెటర్ అని అనిపిస్తుంది అని అనుకుంటుండగా ఇంతలో తను కిచెన్ గాస్కెట్ పై ఉండటంతో అనుకి ఒక క్షణం ఏం జరిగిందో అర్థం కాదు. అను గట్టిగా కళ్ళు మూసుకుని తన కిచెన్ గాస్కెట్ మీదకి ఎలా కూర్చుందా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతకీ అను కిచెన్ గాస్కెట్ పై ఎలా కూర్చుందో ఇప్పుడు చూద్దాం. అను కూర్చోడానికి ప్రయత్నిస్తూ ఉండటం ప్రేమ్ గమనిస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ్కి చిరాకు వచ్చి వెంటనే 2 చేతులతో అను నడుము పట్టుకుని ఒక్కసారిగా గాస్కెట్ పై కూర్చోబెట్టి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అను కళ్ళు తెరిచి జరిగింది గుర్తుకు తెచ్చుకుని ప్రేమ్ వైపు కోపంగా చూస్తుంది. కానీ ప్రేమ్ అసలు దాంతో సంబంధం లేదన్నట్టు తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు? ఏకంగా నన్ను పట్టుకుని పైన కూర్చోపెడతాడా అని అను ప్రేమ్ని కోపంగా చూస్తూ ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు అని అడుగుతుంది. నేనేం చేశాను అని ప్రేమ్ ఫ్రిడ్జ్ వైపుకి అడుగులు వేసి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఒక అమ్మాయికి చెప్పకుండా తనని టచ్ చేయొచ్చా అని అను కోపంగా అనేసరికి అప్పుడు ప్రేమ్కి తను ఏం చేశాడో గుర్తుకొస్తుంది. అవును కదా, నేనేంటి ఆ అమ్మాయిని పట్టుకుని అలా ఎలా కూర్చోపెట్టాను అని అనుకుంటూ వెంటనే వెనక్కి తిరిగి అయితే ఏమైంది, నువ్వు కష్టపడుతున్నావని ఏదో హెల్ప్ చేశాను, దానికే సీరియస్ అవ్వాలా అని చెప్పి పాల ప్యాకెట్ తీసుకుని స్టవ్ దగ్గరికి వెళతాడు. వాట్, చేసిందే తప్పు, పైగా నాకు హెల్ప్ చేశానని అంటున్నాడు. అవును, వీడి క్యారెక్టరే తేడా కదా, ఇలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతాడు అని అను మనసులో చిరాకుగా అనుకుంటూ ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ పాయసం చేయడానికి తనకి కావలసినవన్నీ పక్కన పెట్టుకుని దానిని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అను జరిగింది మొత్తం మర్చిపోయి ప్రేమ్ చేస్తున్న పనిని అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది. వామ్మో, వీడికి నిజంగానే కుకింగ్ వచ్చా, బాగానే చేస్తున్నాడు అంతేనంటావా? లేకపోతే నాకు కుకింగ్ చేయడం రాదు కాబట్టి తను పర్ఫెక్ట్గా చేస్తున్నాడని నేను భ్రమపడుతున్నానా? ఏదైతే ఏమైంది, తింటాను కదా, అప్పుడు తెలుస్తుంది వీడికి కుకింగ్ వచ్చా రాదా అని అను అనుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ కొంత సమయం తర్వాత పాయసం కంప్లీట్ చేసి అయిపోయింది అని అనగానే వాట్, ఇంత స్పీడ్గా చేసేసావా? నేను మార్నింగు బ్రేక్ఫాస్ట్ చేయడానికి నాకు 1 అవర్ టైం పట్టింది, ఇంకా కాఫీ పెట్టడానికి ½ అన్ అవర్ టైం పట్టింది అని ఆశ్చర్యంగా అంటుంటే కుకింగ్ రాకపోతే గంటలు గంటలు ఇక్కడే ఉంటావు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఐ డోంట్ నో అని చెప్పి ఆ పాయసం తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్పై పెట్టి ఇదిగో స్వీట్ కావాలని అడిగావు కదా, ఇప్పుడు బాగా తిను అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే హలో హలో, నేనొక్కదాన్నే ఫ్రెండ్ని కాదు, నువ్వు కూడా నాకు ఫ్రెండ్వే, మరి ఇద్దరం షేర్ చేసుకోవాలి కదా, కొంపతీసి నీకు కుకింగ్ రాదా? నాపైన ప్రయోగం చేసావా ఏంటి మొదటిసారి? అందుకేనా నువ్వు తిననని అంటున్నావు అని అను భయంగా అంటుంటే ఓ మై గాడ్, ఈ అమ్మాయి నా పక్కనుంటే నిజంగా నాకు పిచ్చెక్కుతుంది. మార్నింగ్ ఈ అమ్మాయి అలా చేసిందని నేను కూడా అలా చేశానని భయపడుతున్నట్టుంది అని అనుకుంటూ ఇంకా ప్రేమ్ చిరాకుగా కిచెన్లోకి వెళ్ళి 2 బౌల్స్ తీసుకుని వచ్చి దాంట్లో పాయసం వేసి ఒకటి అనుకి ఎదురుగా పెట్టి తను చైర్లో కూర్చుని తన ఎదురుగా పాయసం బౌల్ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఓకే కదా, ఇంకా తిను అని ప్రేమ్ కోపంగా అంటుంటే అరే, ఎందుకంత సీరియస్ అవుతావు? మనం ఫ్రెండ్స్ అయిన తర్వాత కూడా నువ్వు ఇలా సీరియస్గా ఉండడం నాకు నచ్చలేదు అని అనగానే అబ్బా, మాట్లాడితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చంపేస్తుంది. నిజంగా ఈ అమ్మాయి అన్నిసార్లు ఆ ఫ్రెండ్స్ అన్న పదాన్ని వాడుతుంటే ఆ పదాన్ని వినాలంటేనే చిరాకు వస్తుంది.
ఎప్పుడిక్కడి నుండి బయటికి వెళ్తుందో ఏంటో అని ప్రేమ్ అనుకుంటూ ఇంకా పాయసం తిని నువ్వు నీ ఫ్లాట్కి వెళ్ళు, నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పగానే టీం హెడ్ అయినా నాకే లేని వర్క్ టీం మెంబర్వి అయినా నీకేముంటుంది అని అను అంటుంటే అను మాటలకి ప్రేమ్కి మాత్రం చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. నిజంగా నేను నీ ఫ్రెండ్స్ ఎలా భరిస్తున్నారో కానీ ఓ మై గాడ్, ఒక 1 అవర్ కూడా నేను భరించలేకపోతున్నాను అని ప్రేమ్ అనుకుంటూ చెప్పాను కదా నేను ఒక పెద్ద హ్యాకర్ని అని. నీ ల్యాప్టాప్ మాత్రమే ఉంటుందా ఏంటి, మిగతా వాళ్ళ ల్యాప్టాప్స్ని హ్యాక్ చేయొద్దా అని ప్రేమ్ తను చేసిన స్వీట్ని తింటూ అంటుంటే అను కళ్ళు పెద్దవి చేసి ప్రేమ్ వైపు చూస్తూ వామ్మో నిజంగానే వీడు చాలా పెద్ద హ్యాకర్ అనుకుంటా, త్వరగా తినేసి ఇక్కడి నుండి బయటపడాలి. అమ్మో ఇప్పుడు కానీ నేను వీడితో ఫ్రెండ్షిప్ చేస్తుంది వాడి గురించి తెలుసుకోవడానికి కోసమే అని తెలిస్తే ఇంకేమైనా ఉందా. అను ఎక్కువ రిస్క్ చేయకు, త్వరగా తినేసి నీ ఫ్లాట్కి వెళ్ళిపో అని మనసులో అనుకుంటూ అను స్వీట్ నోట్లో పెట్టుకోగానే తనకి చాలా బాగా నచ్చుతుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ప్రేమ్ నందన్, ఇప్పుడు నాకు అర్థమైంది నీకు కుకింగ్ వచ్చు అని అను నవ్వుతూ అంటుంటే అమ్మయ్య, మొత్తానికి నా కుకింగ్ వచ్చని ఈ మేడం గారికి అర్థమైంది, ఇప్పటికైనా ఆ నోటికి గ్యాప్ ఇస్తే బాగుంటుంది అని ప్రేమ్ సైలెంట్గా తింటూ ఉంటాడు. నీకు ఒక విషయం తెలుసా ప్రేమ్, నాకు నిజంగా కుకింగ్ రాదు, కానీ కుకింగ్ వచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎలాగో నీకు కుకింగ్ వచ్చు కదా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అను తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ కావాలని ప్రేమ్ని ఆట పట్టించాలని అంటుంటే అను అడిగిన దానికి ప్రేమ్కి ఒక్కసారిగా గట్టిగా పొలమారుతుంది. ప్రేమ్ ఎక్స్ప్రెషన్స్ చూసిన అనుకి అస్సలు నవ్వాగదు. కానీ కొంచెం కూడా నవ్వకుండా ఏమైంది ప్రేమ్ అని అమాయకంగా అడుగుతుంటే ప్రేమ్ వెంటనే పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని వాటర్ తాగి ఆశ్చర్యంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కంగారుగా అంటాడు. అంటే నీకు కుకింగ్ వచ్చు కదా, నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, చక్కగా నువ్వు కుకింగ్ చేస్తావు కదా, ఏమంటావు అని అను నవ్వుతూ అంటుంటే అమ్మో 1 అవరే ఈ అమ్మాయిని భరించలేకపోతున్నాను, ఇంకా లైఫ్ లాంగ్ నా వల్ల కాదు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అను వైపు కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు, ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా, అయినా నాకు ఆల్రెడీ మ్యారేజ్ సెట్ అయింది అని చెప్పగానే నవ్వుతున్న అను ఫేస్ ఒక్కసారిగా డల్ అయిపోతుంది. అంటే దానికి మ్యారేజ్ సెట్ అయిందా అని మనసులో అనుకుంటుంటే ఎందుకో ఒక క్షణం అనుకి తెలియని బాధ కలుగుతుంటే దానిని పక్కన పెట్టి అవునా అని అనకని అవును, ఇంకొకసారి ఇలాంటి జోక్స్ వేయకొని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ప్రేమ్ వెళ్ళిపోయిన తర్వాత అను ఆలోచనలో పడుతుంది. అంటే వీడైతే నన్ను ప్రేమించలేదు, ఒకవేళ వీడు నన్ను ప్రేమిస్తున్నట్టయితే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుందాం అని అడగగానే తప్పకుండా ఓకే అని చెప్పేవాడు కదా, ఎందుకు తనకి మ్యారేజ్ సెట్ అయిందని చెప్తాడు, అంటే నాపై తనకి ఎటువంటి ఒపీనియన్ లేదు, మరి ఇంకెందుకు నా వెంట పడుతున్నాడు, నిజంగా చాలా హెడేక్ తెప్పిస్తున్నాడు, అంటే నిజంగా ఈ అబ్బాయికి మ్యారేజ్ సెట్ అయిందా అని అనుకోగానే అనుకి కొంచెం బాధగా అనిపిస్తుంటే ఇంకా అక్కడి నుండి తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతుంది. ప్రేమ్ రూమ్లోకి వెళ్ళి బెడ్పై కూర్చుని తన తలలోకి చేతులు పోనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. అను నవ్వుతూ మనం పెళ్లి చేసుకుందామా అన్న మాట తన చెవిలో రీసౌండ్గా వినిపిస్తున్నట్టు అనిపిస్తుంటే అసలేంటి ఈ అమ్మాయి ఇంత సడన్గా పెళ్లి చేసుకుందామా అని అడిగేసింది అని ప్రేమ్ ఒక క్షణం మౌనంగా ఉండి ఇంతలో తనకి మ్యారేజ్ సెట్ అయిందని చెప్పడం గుర్తుకొచ్చి నేనేంటి అనుతో మ్యారేజ్ సెట్ అయిందని చెప్పాను, ఎందుకు ఆ టైంలో తనతో అబద్ధం చెప్పాను, ఇప్పుడు తన ఫీలింగ్స్ ఏంటి అని ప్రేమ్ అనుకుంటూ తన రూమ్లో నుండి స్పీడ్గా బయటకు వచ్చేసరికి అను ఉండదు. ప్రేమ్ మొత్తం ఫ్లాట్ అంతా చూస్తూ అను అని పిలుస్తూ ఉంటాడు. కానీ అను లేకపోయేసరికి ప్రేమ్ డైనింగ్ టేబుల్ దగ్గరున్న చూసేసరికి అను స్వీట్ కూడా తినకుండా వెళ్ళిపోవడం గమనించి ప్రేమ్కి చాలా చిరాకుగా అనిపిస్తుంది. అంటే అను తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయిందా అని అనుకోగానే ప్రేమ్కి ఎందుకు ఒక క్షణం తెలియని ఫీలింగ్ కలుగుతుంటే అక్కడే అలాగే సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. వర్ష అనువైపు చూస్తూ ఏమైంది, ఫేస్ ఏంటి అలా డల్గా ఉంది, మాట్లాడావా ఆ అబ్బాయి గురించి, ఏమైనా తెలిసిందా అని అడుగుతుంటే నా ముఖం ప్రస్తుతానికి ఏమీ తెలియలేదు, కానీ ఆ అబ్బాయికి మ్యారేజ్ అయితే సెట్ అయిందని తెలిసింది అని అనగానే ఆ అబ్బాయికి మ్యారేజ్ సెట్ అయితే
నీ ఫేస్ ఎందుకు డల్ అయిపోయింది అని అర్థం కాక అడుగుతుంది వర్ష. నా బాధ అది కాదు. వాడెందుకు ఇక్కడికొచ్చాడు, ఎందుకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. దాని గురించి ఆలోచిస్తున్నాను. సర్లే, నువ్వెలాగో డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా, నేను కూడా ఈ రోజు నుండి నీకు హెల్ప్ చేస్తాను అని అనగానే, వాట్, నువ్వు నాకు కుకింగ్లో హెల్ప్ చేస్తావా ఏంటి? కొంపతీసి ఈరోజు సూర్యుడు పడమరన ఉదయించలేదు కదా అని వర్ష నవ్వుతూ అంటుంటే, వర్ష అని చిరుకోపంగా అంటుంది అను. సర్లే పద, అప్పుడప్పుడు కిచెన్లోకి వస్తే కుకింగ్ ఎలా చేయాలో నీకు కూడా అర్థమవుతుందని చెప్పి ఇంకా అను, వర్ష ఇద్దరు కూడా కిచెన్లోకి వెళ్ళి బిజీ అయిపోతారు. ఈవినింగ్ అవుతుండగా తేజ్ సంజు కోసం ఎయిర్పోర్ట్కి చేరుకుంటాడు. ఈ ప్రేమ్ చెప్పాడు కాబట్టి ఈ మేడం గారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను, కానీ లేకపోతే ఈ మేడం గారిని రిసీవ్ చేసుకోవడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు అని తేజ్ మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో ఎయిర్పోర్ట్ నుండి సంజన తన లగేజ్తో బయటకొస్తుంది. సంజనాని చూసిన తేజ్ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. సంజన ఎయిర్పోర్ట్ నుండి బయటకొచ్చి ఎదురుగా ఉన్న తేజ్ వైపు చూసి తన ఫేస్ని పక్కకు తిప్పుకొని, ఇదేంటి అన్నయ్య రాలేదా, అన్నయ్య తన తోకని పంపించాడా అని చిరాకుగా అనుకుంటూ అక్కడే నుంచుని ఉంటుంది. ఏంటిప్పుడు ఈ మేడం గారి దగ్గరికి వెళ్ళి నేను రమ్మని చెప్పాలా ఏంటి? అంత సీన్ లేదు, చూసింది కదా, ఇష్టమైతే వస్తుంది, లేకపోతే అక్కడే అలాగే నుంచుని ఉంటుంది, నాకేం సంబంధం లేదని తేజ్ కార్కి ఆనుకుని తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. ఎంత పొగరు వేడికి, నన్ను చూసి కూడా చూడనట్టు ఎలా మొబైల్ చూసుకుంటున్నాడో. అన్నయ్య ఫ్రెండ్ కాబట్టి సరిపోతున్నాడు, లేకపోతే వీడిని చిన్నప్పుడే అన్నయ్య లైఫ్లో నుండి బయటికి పంపించేసేదాన్ని. ఇప్పుడు నేనే వెళ్ళి వీటితో మాట్లాడాలా అని సంజన మనసులో కోపంగా అనుకుంటూ తేజ్ దగ్గరకొచ్చి ఎదురుగా నుంచుంటుంది. అబ్బో మేడం గారు పర్వాలేదు, నేను పిలవకపోయినా దగ్గరకొచ్చి నుంచున్నారు అని తేజ్ అనుకుంటూ కార్ ఎక్కి కార్ స్టార్ట్ చేయగానే సంజన కార్ ఎక్కకుండా దిక్కులు చూస్తూ ఉంటుంది. తేజ్కి చిరాకు వచ్చి హార్న్ కొడుతూ ఉంటాడు. అయినా కూడా సంజన కొంచెం కూడా పట్టించుకోదు. చా, ప్రేమ్ చెల్లెలు అయిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే పీక పిసికి చంపేసేవాడిని. చిన్నప్పటి నుండి ఈ పొగరికి మాత్రం తక్కువ లేదు. అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ సంజన కంటే ఆ ప్రేమే బెటర్ అని. ఆ ప్రేమ్ కంటే ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తుంది అని తేజ్ చిరాకుగా అనుకుంటూ కారు దిగి ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలి, వచ్చి కారు ఎక్కితే తమరి ఇంట్లో డ్రాప్ చేసి మేము వెళ్ళాలి అని అనగానే లగేజ్ లోపల పెట్టు అని అంటుంది సంజన. ఎంత పొగరుగా మాట్లాడుతుంది అమ్మాయి, చెప్తా నీ పని అని తేజ్ అనుకుంటూ, నాకేం సంబంధం లేదు, వస్తే నిన్ను, నీతో పాటు నీ లగేజ్ని తీసుకుని వెళ్ళి ఇంట్లో పడేస్తాను, లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, నీ ఇష్టం అని తేజ్ కోపంగా అంటాడు. అలాంటప్పుడు నిన్నెవడెక్కడికి రమ్మన్నాడు, ఎందుకు ఎయిర్పోర్ట్కి వచ్చావు అని సంజన కోపంగా అంటుంటే, హలో మేడం, మీకోసం ఇక్కడ ఎవరు వెయిట్ చేయడం లేదు, నా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి, తను బిజీగా ఉన్నాడు కాబట్టి తప్పని పరిస్థితుల్లో తమరిని తీసుకువెళ్ళడానికి వచ్చాను, కానీ నిన్ను తీసుకువెళ్ళడం నాకేమీ సరదా కాదు అని తేజ్ కూడా కోపంగా అంటాడు. చా, నీలాంటి వాడితో నాకేంటి అని సంజన కోపంగా అంటుంటే, నీలాంటి అమ్మాయితో నాకేం పని, వస్తే ఇంటి దగ్గర పడేస్తాను, లేకపోతే వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి పో అని కోపంగా అరుస్తాడు తేజ్. హౌ డేర్ యూ, ఇప్పుడే అన్నయ్యకి కాల్ చేసి చెప్తాను ఎంత పొగరుగా మాట్లాడుతున్నావో అని సంజన వెంటనే ప్రేమ్కి కాల్ చేస్తుంది. చెప్పుకో, మీ అన్నయ్య అంటే నాకు ఏమన్నా భయమా అని తేజ్ అక్కడే నుంచుని తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. సంజన ప్రేమ్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. ప్రేమ్ అప్పటికే అను వెళ్ళిపోవడంతో చిరాకుగా ఉండగా తన మొబైల్ రింగ్ అవుతూ ఉండటం చూసి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సంజన, ఫ్లైట్ ల్యాండ్ అయిందా, తేజ్ వచ్చాడా అని అంటుంటే, అన్నయ్య అసలు వీడిని ఎందుకు పంపించావు, నువ్వు వస్తే సరిపోయేది కదా అని సంజన కోపంగా అంటుంటే, వాడు వీడు అన్నావంటే పళ్ళు రాలగొడతాను, మంచిగా రెస్పెక్ట్ ఇస్తే నేను కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తాను అని తేజ్ కోపంగా అంటుంటే, రే తేజ్, కొంచెం ఎక్కువ అవుతుంది, సంజనాని ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి, మళ్ళీ ఇద్దరు స్టార్ట్ చేయకండి, ఇప్పటికే నాకున్న తలనొప్పులు సరిపోవడం లేదా, ఇంకా మీరొక తలనొప్పిగా తయారవ్వకండి అని చెప్పి ప్రేమ్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. చా అని తేజ్ చిరాకుగా అనుకుంటూ లగేజ్ తీసుకుని వెళ్ళి డిక్కీలో పెట్టి కార్ ఎక్కగానే సంజన వచ్చి కారులో కూర్చుంటుంది.
ఎంత ధైర్యం, నన్నే తిడతావా? కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను కదా, అప్పుడు చెప్తాను నీ పని అని సంజన తేజ్పై చాలా కోపంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. ప్రేమ్ ఇప్పటికే ఆ టెండర్ లీక్ ఎవరు చేశారో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల ఇంకా హెడేక్ తెప్పించడం ఇష్టం లేక నేనే ఈసారి కాంప్రమైజ్ అయ్యాను. అలా అని ప్రతిసారి కాంప్రమైజ్ అవ్వను నీ విషయంలో అని తేజ్ కూడా మనసులో గట్టిగా అనుకుంటాడు. ఏంటో వీళ్ళిద్దరు పచ్చిగడ్డి వేస్తే బగ్గుమన్నట్టు ఉన్నారు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరిని కలపాలంటే పెద్ద యుద్ధమే చేయాలేమో చూద్దాం. ప్రేమ్ అనుల మధ్య లవ్ ఎలా క్రియేట్ అవ్వబోతుంది? వర్ష తనని ప్రేమిస్తుంది అని రామ్ తెలుసుకుంటాడా? సంజన తేజ్ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా? స్టోరీ ఇంట్రెస్ట్గా లేదా ఏంటి? చాలామంది కామెంట్స్ కూడా చేయడం లేదు. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఛానల్లో మూడుముల బంధం స్టోరీ రన్ అవుతుంది కాబట్టి స్టోరీ డైలీ ఒకే ఎపిసోడ్ ఇస్తున్నాను. ఇంకొన్ని రోజుల్లో ఆ స్టోరీ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఈ స్టోరీ డైలీ 2-3 అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.